ఎన్నికల్లో ఓటమితో సైలెంట్ మోడ్లోకి వెళ్లింది మాజీ మంత్రి రోజా. నగరిలో ఎలాగైనా పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్న ఆమె ఇటీవల జగన్ ని కలిసి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ముందుగా ఆమె పెట్టిన కండిషన్లకు ఓకే చెప్పిన అధినేత చెల్లమ్మ నీ పని చేసుకోమా అన్నారట. ఇంతకీ అన్నయ్య ముందు చెల్లెమ్మ పెట్టిన కండిషన్ ఏంటి? అన్నయ్య దగ్గర పంతం నెగ్గించుకున్న చెల్లెమ్మ. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులకు చెక్. నగరిలో పట్టు సాధించేందుకు రోజా ప్రయత్నాలు. ఓటమి తర్వాత సైలెంట్ అయిన రోజా ఓటమికి గ్రూప్ రాజకీయాలే కారణం. ఎన్నికల్లో ఓటమి తర్వాత 3 నెలలు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత కొన్నేళ్లుగా రోజా నగరిని వీడినట్లేనని, ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే పార్టీలోని రోజా వ్యతిరేకులే ఈ ప్రచారం చేస్తున్నారని తేలింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్తో భేటీ అయిన రోజా నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మాజీ ఈడిగ కార్పొరేషన్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి దంపతులను పార్టీ నుండి సస్పెండ్ చేయించారు. అయితే నగరి వైసీపీ ఇన్ఛార్జిగా రోజా బాధ్యతలు స్వీకరించాక ఆమెకు అండగా నిలిచింది కేజే శాంతి దంపతులే. 2014, 2019 ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా గెలిచేందుకు వారు కృషి చేశారు. రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారి మధ్య దూరం పెరిగింది. టీడీపీ నుండి పార్టీలోకి చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది శాంతి దంపతులు ఆరోపించారు. రోజా శాంతి దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బెడిసికొట్టాయి. చివరకు రోజా ఓటమి పాలైంది. నగరి వైసీపీలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నీ ఎన్నికల ముందే టీడీపీలో చేరిపోయాయి. శాంతి దంపతులు పార్టీలో ఉండి రోజా ఓటమికి పనిచేశారు. రోజా నగరిని వీడితే పార్టీ ఇన్ఛార్జ్ పదవులు తమకు వస్తాయన్న ఆలోచనలో ఆ దంపతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రచారాన్ని గమనిస్తూ వచ్చిన రోజా జగన్తో భేటీ సమయంలో అక్కడి పరిస్థితిని వివరించి వెంటనే సస్పెన్షన్ వేటు వేయించింది. ఆ దంపతులు ఇద్దరు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దగ్గరవారు కావడం ఆసక్తికర అంశం. దీంతో నగరి రాజకీయాలు ప్రస్తుతం హాట్ గా మారాయి. పార్టీలో ప్రత్యర్థులను లేకుండా చేసుకున్న రోజా ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.